హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఉగాది స్పెషల్ బూందీ లడ్డు తయారీ విధానం చూపిస్తానండి. చూడండి, ఆ బూందీ లడ్డు ఎంత చక్కగా ఉందో. మనము కొలతలతో చక్కగా చేసుకుంటే సూపర్గా వస్తుందండి. నేను 1/2 కేజీ శనగపప్పు తెచ్చుకున్నానండి. శనగపప్పు ఆడించుకుంటే బాగుంటుందండి. మనం బయట కొన్న శనగపిండి అయితే అంతగా బాగోదు. అది హెల్త్కి కూడా మంచిది కాదు. ఆ పిండి మనం ఆడించుకున్న పిండి అయితే మనకి బూందీ చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. లడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ముందు పప్పు ఆడించుకొని ఉంచుకుంటే బాగుంటుందండి. నేను 1/2 కేజీ పప్పు ఆడించాను, ఎందుకంటే తయారు చేయడం కొద్దిగా బూందీ కష్టం. కొద్దిగా మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది, కానీ దాని తాలూకా ప్రిపరేషన్ అనేది మనకి చక్కగా రావాలండి. ఆ కంటెస్టెన్సీ బాగా రావాలి. చూడండి, అది ఇలాగ మనం లాగితే అలా జారు లాగా రావాలి. ఎక్కువ జారు అయిపోయినా ఆ బూందీ రాదు. మనం చిటికడే వేసాను నేను వంట సోడా అండి. అది మనము ఆయిల్ 1/2 కేజీ 1/2 కేజీ ఆయిల్ లాగా వేయాలండి. వేస్తే బూందీ అనేది బాగా తేలి చక్కగా వస్తుంది అనమాట. మనం తక్కువ ఆయిల్ వేస్తే అది పీల్చుకొని బాగా రాదు. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని చూడండి, ఆ బేషన్ ఉంది కదండి, మనము బూందీ బేషన్ని అది దాంట్లోనే వేసుకుంటే చక్కగా చూడండి పూసలా చక్కగా పడుతుంది. అలాగా కొద్దిగా మనం ప్లేట్ పెట్టుకొని దాంట్లోనే వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అలా చక్కగా వస్తుంది అనమాట. మనం ఎలాగంటే అలాగ వస్తుంది అనమాట. ఆ బూందీ అనేది ఎక్కువ కరకరలాడినట్టుగా వేపకూడదండి. కొద్దిగా మెత్తగున్నట్టుగా, పచ్చిదనం ఉండకూడదు, అలాగనేసి రోస్ట్గా వేగిపోకూడదు. మధ్యలోనే వేగాలండి. వేగితే మనకి లాడు అనేది సాఫ్ట్గా చక్కగా బాగుంటుందండి. అలాగా కరకరలాడినట్టుగా అయితే దానికి మనం చుట్టినప్పుడు అది ముద్ద కట్టదు అనమాట, ఉండకట్టదు. అందుకు మనము మధ్య రకంలోనే వేగాలన్నమాట. వేగితే అలాగా తీసుకొని మనము ఒక తపాల్లోన వేసుకొని అది మనము ఎక్కువ డ్రై అయిపోకుండా మూత పెట్టాలండి. మూత పెడితే అది అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట. ఆ బూందీ అనేది చూడండి ఎలాగ వేగిందో అంత చక్కగా వేగాలన్నమాట. వేగేసి ఇగో ఈ బాండీలో వేసుకొని నేను మూత పెట్టాను. మూత పెడితే మనకి అది అనేది డ్రై అయిపోదు. డ్రై అయిపోకుండా మెత్తగుంటే మనకి ఉండ కట్టినప్పటికి సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత విడివిడిగా చక్కగా బూందీ ఎంత చక్కగా వచ్చిందో. అలా రావాలి మొత్తం. మూత పెట్టేయండి, అప్పుడు చక్కగా ఉంటుంది. దానికి మనము 1/2 కేజీ పిండి తీసుకున్నాం కదండి. 1/2 కేజీకి అర కేజీ పంచదార కావాలి. ఒక ఎత్తుకి 2 ఎత్తులు అనమాట వేసుకుంటే మనకు అనేది ఆ పాకం అనేది సరిపోద్ది. 1/2 కేజీ పంచదార వేశాను నేను. కొద్ది నీళ్ళు, చిన్న గ్లాసు నీళ్ళు వేస్తే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ముద్ర పాకం కాదు, అలాగని లేత పాకము కాదు, మధ్య రకంలో ఉండాలి. ఆ మధ్య రకంలో అప్పుడు బూందీ వేసినప్పుడు అది చక్కగా నానుతుంది అనమాట. ఇప్పుడు మనం అది పంచదారలో నీళ్ళు వేసాం కదండి, అది అలా కరగదీయాలండి. కరగదీసిన వెంటనే పొయ్యి మీద పెట్టిస్తే మాడిపోద్ది. అందులోనే నేను స్టీల్ది పెట్టేసాను ఒకటి. అందుకు అలా మెల్లిగా కలపాలన్నమాట. అది పంచదార కరిగిన దాకా కలుపుకోవాలి. చూడండి ఎలా కరిగిద్దో. అలా కరిగేసి మనం పొయ్యి మీద పెట్టుకుంటే మనకి అడుగు అంటది అనమాట. గబుక్కుని పంచదార బేగా అడుగు అంటేస్తుంది. అందుకు మనం ముందే ప్రిపేర్ చేసుకొని కలిపేసి పొయ్యి మీద పెడితే ఈజీగా వచ్చేస్తుంది పాకం. చూడండి బేగ వచ్చేసింది, ఎంత బేగ వచ్చిందో అలా చక్కగా వచ్చేస్తుంది. దాంట్లోనే మనం యాలకపళ్ళు గుండ ఉంటుంది కదండి, పంచదార యాలకపళ్ళు మిక్సీ చేసి పట్టుకోవాలి. అది మనం వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత కలిపేసి పొయ్యి ఆపిస్తే అది అనేది కొద్దిగా చక్కగా చల్లారుతుంది అనమాట. ఎక్కువ చల్లారిపోకూడదు, కొద్దిసేపు చల్లారితే మనము ఈ లోపల బూందీ చేసాం కదండి, అది తెచ్చుకొని అన్నీ ఒక దగ్గర ఉంచుకోవాలి. మనము నెయ్యి, తర్వాత బూందీ, పాకము, జీడిపప్పు అన్నీ పక్కన ఉంచుకోవాలండి. చూడండి ఆ పాకం అనేది మన చేతికి ఇలాగంటే తీగిలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి ఆ కంటెస్టెన్సీ వచ్చిందని అర్థం. చూడండి పాకం తీగిలాగా ఇలాగంటే అంటే మనకి చేతికి ఇలాగ తీగిలాగా వచ్చినట్టుగా అయితే మనకి అయిపోయినట్టుగా. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత బూందీ ఇవన్నీ మనము మిక్సీలోని కొంత పట్టుకోవాలండి. అవి మర్చిపోయాను మీకు చెప్పడం. మిక్సీలోన కొంత పట్టుకుంటే మనకు ఆ బూందీ అనేది లాడు కట్టినప్పుడు ముద్ద కడుతుంది అనమాట. మొత్తం చేసామంటే అది కొద్దిగా ముద్ద కట్టడానికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పాకం కరెక్ట్గా వచ్చేస్తే ఇది అవుద్ది అనుకోండి, పర్వాలేదు అనుకోండి. కానీ కొద్దిగా పిండి చేసినట్టుగా అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అది కూడా ఆ పాకంలోనే వేసి ఇవ్వాలన్నమాట. చూడండి అవంతా వేస్తేనా అది కూడా వేసేసి తర్వాత మనం జీడిపప్పు వేసి చక్కగా కలపాలి. కలిపి 4 మూలలు కలపాలండి.
కలిపితే అదనేది నానుతుంది అనమాట. ఏదైనా మన యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఏదవని లాడు అన్నది మనకి తయారీ విధానం అంత బేగి రాదు, యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను నేను. ఏదవని కొద్దిగా రాలేదు అంటే మాత్రం యూట్యూబ్ పెద్దవాళ్ళకి అప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికో అడిగేవారు, అడిగితే చెప్తాంలే అమ్మా అని ఎన్నాలో పట్టేస్తుంది. అలా కాదు, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఇంత వచ్చినా ఏ డౌట్ వచ్చినా మన చేతిలో సెల్ ఉంటే చాలు, యూట్యూబ్ నొక్కిన వెంటనే మనకి ఆ యూట్యూబ్ అనేది మన సమస్య క్లియర్ చేసేస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఇప్పుడు యూట్యూబ్ మన చేతిలో ప్రపంచం ఉన్నట్టుగానమాట. ఈ లాడు అనేది నేను యూట్యూబ్ చూసే నేర్చుకున్నానండి. కానీ నాకు ఫస్ట్ టైమే నాకు చాలా బాగా వచ్చిందనమాట ఈ లాడులు. మనం నెయ్యి కరిగించి 2 స్పూన్లు నెయ్యి వేయాలండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా కరిగించుకొని వేసుకోవాలి. ముద్దజాయిని వేసిస్తే అది బాగోదు, కలర్ కూడాను. మనం వేడి చేసుకొని కరిగించుకొని వేసుకుంటే దానికి అనేది చాలా బాగా పడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. మన తిరుపతి లడ్డు అంత దీనికి నేను చెప్పను, కానీ ఆ వాసన అనేది మనకి చక్కగా వస్తుంది అన్నమాట. అంత దీనికి వస్తుంది లాడు అనేది. మనం ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి 1 గంట సేపు అయినా అరగంట సేపు అయినా ఉంచాలి. అంటే ఆ పాకం అనేది పీల్చుకుంటుంది అనమాట. అది పీల్చుకొని నానుతుంది. నానిన తర్వాత మన చేతికి అనేది కొద్దిగా మనం ఎంత అరగంట ఉంచినా ఆ వేడి అనేది ఉంటుందండి. ఆ వేడి మీదే కొద్దిగా ఇచ్చేసుకోవాలి. నేను మర్చిపోయానండి, ఇది మనం పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేయాలి. వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను మర్చిపోయాను, మళ్ళీ వేసాను. చూడండి, 10 రకాల స్వీట్లు పెట్టి మా బాబుకి అక్కడ ఉంచితే ఆ 10 రకాల్లోనూ ఈ లాడు ఒకటే తీసుకుంటాడేంటి. అంత ఇష్టం మా బాబుకి లాడు అంటే. ఆడికి ఏటో మరి తిరుపతి లాడు నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి లాడు అంటే ప్రాణం ఆడికి. లాడు అమ్మ స్నాక్ బాక్స్లోకి నాకు లాడు ఇచ్చి అమ్మ అంటాడు. అంత ఇష్టం అనమాట మా బాబుకి. వాడి నుంచే చేశాను ఈ లాడులు. చూడండి, ఆ లాడులు మనం అరగంట ఉంచాం కదండి. అరగంట ఉంచితే చక్కగా నానిపోయిందనమాట. నానేసి ఆ పాకం అంతా పీల్చుకొని మనకి లాడులు కట్టడానికి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఎక్కువ పాకం అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా ఉందన్నమాట. అంటే ఈ కొలతలతో చక్కగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హెచ్చు తగ్గులు లేకుండా బాధపడకుండా అంత చక్కగా వస్తుంది అనమాట. చూడండి, లాడులు కడుతుంటే ఎంత చక్కగా వచ్చిందో. నేను పెద్ద సైజు చేయలేదండి, అన్నీ చిన్న సైజు చక్కగా మీడియం పిల్లలు తినడానికి సరిపోయినట్టుగా. పెద్దవే అంటే వేస్ట్ చేస్తారు, అందుకు చిన్నవి ముద్దు చేసుకుంటే చక్కగా ఉంటుంది కదండి. అందుకే నేను చిన్నవే చేశాను. మన దేవుడికి మనకి ఎవరికో ఇవ్వడానికైతే మనం పెద్దవి చేసుకోవాలి. చిన్నపిల్లలు తినడానికి మనం తినడానికి కదండి, అందుకే చిన్న సైజే చేసుకున్నాను. చూడండి, ఆ సైజు సరిపోయింది కదండి. చిన్న సైజు, పెద్దవి కాదు చిన్నవి కాదు, మీడియం. చక్కగా మనం 1/2 కేజీ తీసుకుంటే ఎన్ని లాడులు అయ్యాయి చూడండి. సరిపోతాయి మన ఇంటికి చక్కగా తినడానికి గట్ట, ఎవరికైనా కొద్దిగా ఇవ్వడానికి సరిపోతాయి. అందుకు ఆ 1/2 కేజీ చేశాను. ఎక్కువ చేసి బాధపడిపోయి ఎందుకు, చక్కగా 1/2 కేజీ చేసుకుంటే ముద్దుగా చక్కగా మన ఫ్యామిలీ తినడానికి, ఎవరికైనా కొద్దిగా ఇవ్వడానికి సరిపోతాయి అన్నమాట. ఈ ఉగాది స్పెషల్ ఈ బూందీ లాడు. మా బాబుకైతే అమ్మ ఎంత చక్కగా చేసావమ్మా, సూపర్గా చేసావమ్మా అని ముద్దు కూడా పెట్టేశాడు మా బాబు. మా చిన్నదాయి ఉన్నదంటే అది కారం ప్రియురాలు. ఏదైనా కారమే కావాలండి. మిక్సర్ ఇవ్వండి, సరదా పడిపోయి తీసుకోండి. ఇగో స్వీట్ ఇవ్వండి, ముఖం మార్చేస్తుంది. నాకు స్వీటా, నాకేటొద్దు అంటది. అంతే, అది ఇద్దరిలోన ఆడు కారం తీపి ఇష్టము, దీనికి కారం ఇష్టము. ఏం చేస్తాము, అది మిక్సర్ చేద్దామనేసి అనుకుంటే నాకు టైం చాలే, అంతా లాడుయే చేస్తాను. ఈసారి మిక్సర్ కూడా మీకు తయారీ చూసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.